హాయ్ అండి, నమస్తే. నేను మీ గౌతమి. ఈరోజు ఈ వీడియోలో నేను మా అమ్మ చేత్తో వండిన చక్కెర అరిసెలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. అంతకంటే ముందు మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇక్కడ అరిసెల్ రైస్ని తీసుకున్నానండి. రెడ్ రైస్ ఇవి మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతాయి. ఒకవేళ మీకు రెడ్ రైస్ అవైలబుల్ లేకపోతే స్టోర్ బియ్యం ఉంటాయి కదా, స్టోర్ బియ్యంనైనా యూస్ చేసుకోవచ్చు. స్టోర్ బియ్యం కూడా అవైలబుల్ లేవు అనుకుంటే మనం మామూలుగా ఇంట్లో వండుకునే రైస్ ఉంటాయి కదా, ఆ రైస్నైనా కూడా 1 కేజీ దాకా తీసుకొని వీటిని 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకోవాలి. ఇలా బాగా వాష్ చేశాక మనం 24 అవర్స్ ఖచ్చితంగా నానబెట్టాలండి. ఈరోజు ఈవినింగ్ వేస్తే రేపు ఈవినింగ్ వరకు, లేదు ఈరోజు మార్నింగ్ వేస్తే రేపు మార్నింగ్ వరకు నానబెట్టాలండి. బాగా నానాక నేను పైన చూపిస్తున్న విధంగా ఫ్యాన్ కిందనే మనం బియ్యంని ఆరబెట్టుకోవాలి. ఇవి కంప్లీట్గా ఆరకుండా మనం చేత్తో ముట్టుకుంటే కొంచెం మెత్తుకుంటుంది కదా అండి చేతులకి, అంతవరకు మనం ఆరబెట్టుకున్న తర్వాత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పిండి మెత్తగా ఉండాలి. ఇప్పుడు నేను గ్రైండ్ చేసుకున్న పిండిని జల్లించుకుంటున్నానండి. జల్లెడలో వేసి బాగా జల్లెడ పట్టుకోవాలి. మీరు పిండిని తీసుకొని చేత్తో గట్టిగా ప్రెస్ చేస్తే ఉండలాగా రావాలండి. అప్పుడు పిండి కరెక్ట్గా ఉన్నట్టు. ఇలా వచ్చిన పిండిని అంతటినీ కూడా మనం దగ్గరకు తీసుకొని గాలి దూరకుండా మనం పిండిని అంతటినీ కూడా ఒక దగ్గరకు పెట్టుకొని మూతతో క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ 1 కేజీ రైస్కి 750 గ్రామ్స్ చక్కెర వేసాను. ఒక 350 ml దాకా వాటర్ వేసి షుగర్ని పాకం పట్టుకోవాలండి. ఈ షుగర్ పాకము మనం చిక్కీ చేస్తే పట్టే అట్లా ముదురు పాకం ఉండకూడదండి, మెత్తగా ఉండాలి పాకము. అప్పుడే అరిసెలు మెత్తగా వస్తాయి. మీకు ఒకవేళ నిప్పట్టులాగా కావాలి అనుకుంటే మీరు చిక్కీకి పట్టుకునే పాకంలాగా గట్టిగా పాకం పట్టుకోవాలి. నేను ఇప్పుడు పైన చూపిస్తున్న విధంగా షుగర్ పాకం ఇలా లేతగా ఉండాలండి. అలాంటి స్టేజ్లో మనం దించేసుకొని ఇందాక మనం గ్రైండ్ చేసుకున్న పిండిని కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. నేను ఇక్కడ రెడ్ రైస్ వేసాను కాబట్టి అరిసెలు కూడా బ్రౌన్ కలర్లోనే వచ్చాయండి. ఇక్కడ నేను ఒక 3 నుంచి 4 స్పూన్లు వేయించుకున్న నువ్వులను వేస్తున్నాను. అలాగే ఒక చిన్న కప్పుతో 1 కప్పు ఎండు కొబ్బరిని వేసుకుంటున్నానండి. తురుముకున్న ఎండు కొబ్బరిని వేసి ఉండలు కట్టకుండా కన్సిస్టెన్సీని చెక్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇలా అన్నీ బాగా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు నేను 2 స్పూన్ల దాకా నెయ్యి కూడా వేస్తున్నానండి. నెయ్యి కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. మీకు ఒకవేళ నెయ్యి వద్దు అనుకుంటే స్కిప్ చేయొచ్చు, మీ ఇష్టం అండి అది. రైస్ ఫ్లోర్ని మనం పిండి చేసుకున్నప్పుడు కొంచెం ఎక్స్ట్రాగానే పిండిని రెడీ చేసి పెట్టుకోండి. ఎందుకంటే ఒకవేళ మనకు మెత్తగా ఉంది అనుకుంటే కొంచెం పిండిని యాడ్ చేసుకుంటే కన్సిస్టెన్సీని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి. చూడండి, ఇలా షేప్ చేస్తే ఇలా రావాలి. ఇప్పుడు ఒక అరిటాకును తీసుకొని, లేదు మీరు ప్లాస్టిక్ షీట్ తీసుకున్నా పర్లేదండి, వాటి మీద కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని మనం అరిసెల్ని ప్రెస్ చేసుకోవాలి. ఇలా మీడియం సైజ్ బాల్ని చేసుకొని ఇప్పుడు అరిసెల్ని మనం ప్రెస్ చేసుకోవాలి. నేను పైన చూపిస్తున్నట్టుగా ప్రెస్ చేసుకోండి. ఇలా రెడీ చేసి పెట్టుకున్న అరిసెల్ని మనం ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం. మీరు పిండిని తీసుకొని వత్తుకునేటప్పుడు మిగిలిన పిండి మీద మూత పెట్టి క్లోజ్ చేసుకోవాలి, లేదంటే పిండి ఆరిపోతుందండి. ఇలా చేత్తో వేయడం కష్టం అనుకుంటే నేను ఇక్కడ పైన చూపిస్తున్న విధంగా గరిటకి వేసి గరిటని చిన్నగా నూనెలోకి దించుకోవాలండి. ఇలా వేసుకున్న ఈ అరిసెల్ని మనం మరీ హై ఫ్లేమ్లో కాల్చకుండా, మరీ లో ఫ్లేమ్లో కాల్చకుండా మీడియం ఫ్లేమ్లో మనం
అరిసెల్ని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో కాల్చారు అంటే మాడిపోతాయి. లో ఫ్లేమ్లో కాల్చారు అంటే పిండి పిండిగా ఉండి మొత్తం విరిగిపోయే అవకాశం ఉంటుందండి. అందుకే మనం మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేశాక నేను పైన చూపిస్తున్న విధంగా మొత్తం ఆయిల్ అంతటినీ కూడా మనం ప్రెస్ చేసేసుకోవాలి. ఇలా మొత్తం అన్నీ గరిటెలోకి తీసుకున్న తర్వాత బాగా ఆయిల్ అంతా మనం ప్రెస్ చేసేసేయాలండి. చూడండి, కలర్ కూడా చాలా బాగా వచ్చాయి, టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఇలానే మనం రెడీ చేసి పెట్టుకున్న పిండినంతటినీ కూడా అరిసెల్ని ప్రిపేర్ చేసుకోవాలి. నేను ఇక్కడ రంధ్రాలున్న గిన్నెలోకి తీసుకున్నానండి. ఆయిల్ ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే మొత్తం వడగట్టడానికి నేను ఇలా రంధ్రాలు ఉన్న గిన్నెలోకి తీసుకున్నాను. ఇలా ఆయిల్ అంతా రిమూవ్ చేసుకున్న తర్వాత మనం తినడానికి రెడీ అయిపోతుందండి. చాలా బాగా వచ్చాయండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్లో తెలియచేయండి. మీరు ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.